ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే ఏదైనా కార్యక్రమం ఉంటేనే వస్తాడు, లేకుంటే ఇంకా వేరే విధాలుగా రాడు. ఏదైనా కార్యక్రమం ఉంటేనే వస్తాడు, వచ్చి కలిసిపోతాడు. కానీ ఇక్కడ మా ప్రజలది బాగోగులు తెలుసుకోడు. రావడం అందుబాటులో అందుబాటులో అంటే పోయి ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఎవరికైతే ఇంపార్టెంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. ఇంకా మిగతా కార్యకర్తలందరికీ పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోవడము, ఇప్పుడు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోవడాన్ని ఎట్లా చూస్తారు మరి? ఏంటంటే ఒక్క విధానం ఏంటంటే ఇక్కడ మనకు అతను గెలవడం సమస్య కాదు, అతనికి పోటీదారు సరిగా లేరు. అనుకూలమైన వ్యక్తి రావాలి, అప్పుడే కానీ అతనికి పోటీగా. ఎందుకంటే అప్పుడు గెలవడానికి కారణం ఉంటుంది. వేరే ఇప్పుడు రామచంద్ర గారు ఇంతకుముందు రామచంద్ర గారు గెలిచారు, అప్పట్లో మళ్ళీ అతను వస్తాడు గెలుస్తాడు అనేది ఛాన్సెస్ మళ్ళీ కొద్దిగా ప్రాబ్లమే. మన నాగేందర్ గారికి ఎక్కువ ఆయన టకావర్ ఉండాలి. పీజీఆర్ కొడుకుకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే. మరి పీజీఆర్ గారు కూడా ఎన్నో సేవలు అందించింది. పీజీఆర్ గారు ఇచ్చింది కానీ అది ఇతను నిలబెట్టుకోలేదు. పీజీఆర్ గారికి అబ్బాయి ఇక్కడ నిల్చొని పెట్టి 50,000 ఓట్లతో మెజార్టీతో గెలిచిండు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేడు. అతనికి మాట్లాడే అవగాహన లేదు, పనులు చేయడానికి అనుభవం లేదు. మెయిన్ థింగ్ గెలిచిండు, వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని గెలిచిండు. మేము కొన్ని విషయాల్లో పోయినాం. మేము అతని దగ్గరికి పోయి నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, నీ ద్వారా మా సంఘం నుంచి వచ్చి నువ్వు కొద్దిగా డబ్బులు ఏంటంటే మా సంఘం నుంచి మేము డబ్బులు ఇస్తాము. వీళ్ళకు చదువుకున్న వాళ్లకు, ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు, మంచి టాప్ అప్ వచ్చిన వాళ్ళకు రాష్ట్రం నుంచి మా సంఘం నుంచి మేము ఇస్తామని చెప్తే అతనేమో ఇదే పని చేయాలని, ఇంకా వేరే పని లేవా నాకని అడిగి అని రాలే. అప్పుడు ఇంకా అతను అందుకనే ఇక్కడ నుంచి అతను రావడం తెలిసిపోయింది పబ్లిక్కి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? గవర్నమెంట్ అంటే ఇంకా ప్రజలకు కొద్దిగా అది కొన్ని పనులు ఎట్లా ఉన్నాయంటే సరిగా సామాన్యంగా అందుబాటులో లేవు. గవర్నమెంట్ బాగా ఊరికే కూలగొట్టడము చేయడం, ప్రజలు కొద్దిగా పడడం జరుగుతుంది. కొద్దిగా ఇబ్బంది. కేసీఆర్ పర్వాలేకుండే, అప్పుడు మాకు కొద్దిగా ఈ ఇబ్బంది ఏమి లేకుండే. కొద్దిగా గరీబులకు కొద్దిగా షాదీ ముబారక్ అని అవి అని ఇవన్నీ కొద్దిగా అతను ఇచ్చిండు. కొద్దిగా ప్రజలు కొద్దిగా అంటే పేద ప్రజలు చాలా సంతోషంగా ఉండే కొద్దిగా వాళ్ళకు. ఇంకా అది మెయిన్ థింగ్. ఇతను గవర్నమెంట్ ఇతను వచ్చి ఆ బస్సులు ఫ్రీ ఇవ్వడము అది మాకు పెద్ద అది అనిపిస్తలేదు. మహిళలకు బస్సు ఇవ్వడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మహిళలకు. అర్థమైందా? వాళ్ళు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని తిరగడం వలన, అర్థమైందా, ఆ ఆలోచనల వాళ్ళు పనులు చేసుకునేది పోయి వేరే ఆలోచనలకు వెళ్ళిపోయారు వాళ్ళంతా మహిళలు కొంతమంది. పక్కనే మొన్న జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలిచిందా, ఏం చెప్తారా? ఇంకా ఆయన కోసం గెలిచడం అంటే ఇంతకుముందు కార్పొరేటర్ పోటీ ఎంఐఎంఏ నుంచి కూడా పోటీ చేసాడు. వాళ్ళ నాన్నగారు కొద్దిగా సపోర్టు, వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచే అతను కొద్దిగా దీంట్లో పని చేస్తుండే, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కొంతమంది ఎందుకంటే ముందు పనులు చేయాలి, పనులు చేస్తేనే ప్రజల్లో ఒక అవగాహన. ఇప్పుడు దానందం నాగేందర్ గారు ముందు వచ్చిందంటే కొద్దిగా అప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు కొద్దిగా అతనికి మరి ఆరోగ్యం బాగాలేకుండా మళ్ళీ ఏందో నాకు అర్థం కాదు. కానీ సామాన్యంగా ఇప్పుడు ప్రజల్లో అవగాహన లేదు ఎక్కువ మట్టుకు. ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకత ఉన్నది లేదంటే కొద్దిగా ఉన్నది, కానీ బయటపడరు కొంతమంది పోటీదారులు లేక. అర్థమైందా? మంచి పోటీదారు వస్తే, గట్టిగా పోటీదారు వస్తే చెప్పలేం.